ఓయూ స్టేషన్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం హబ్సిగూడలో ఉన్నాము. ఇక్కడ ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దాదాపు 45, 35 సంవత్సరాలు ఉన్న దంపతులిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. శ్రీత అండ్ విశ్వంత్ వీళ్ళిద్దరూ స్కూల్లో 9th అండ్ 5th క్లాస్ చదువుతున్నారు. అయితే మనం ప్రస్తుతం హబ్సిగూడలోని వాళ్ళ నివాసం దగ్గరే ఉన్నాము. అయితే ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 6 నెలల క్రితం నుంచి జాబ్ లేకుండా ఉన్నారు. ఇంతకు ముందుగా ఒక ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేశారు అని చెప్పేసైతే అంటున్నారు. అయితే మరి ఏమైంది అనేది మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులే కారణం అని చెప్పేసి అంటున్నారు. అండ్ కవితని అండ్ ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లలకి విషం ఇచ్చి వాళ్ళు చనిపోయారా లేదా నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఒక గదిలోకెళ్ళి ఉరివేసుకున్నారనైతే తెలిసింది. సో ప్రస్తుతం ఇదే హబ్సిగూడలోని 3rd ఫ్లోర్ లో వాళ్ళు నివాసం ఉండేవారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించారు. మరి లోపలికెళ్ళి ఎవరైనా ఉంటే వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు పిల్లలిద్దరిని చంపి వాళ్ళు చనిపోయారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత ఇలా చేయడం అనేది చాలా దారుణంగా ఉంది. సో ప్రస్తుతం ఇదంతా ఒక ఘోరంగా అయితే మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ అయితే మొత్తం ఇవన్నీ అపార్ట్మెంట్ టైప్ ఉంది. ఇక్కడ చాలా మంది నివాసం అయితే ఉంటున్నట్టయితే తెలుస్తుంది. వీళ్ళు లాస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు అని అయితే అర్థమవుతుంది. మరి లాస్ట్ ఫ్లోర్ లో మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం బట్టలు ఎక్కడికక్కడ ఉన్నాయి, తాళాలు వేసేసి ఉన్నాయి. మరి అసలు ఏం జరిగింది? ఒక లెటర్ చూసుకుంటే మాత్రం ఆయన జేబులో చంద్రశేఖర్ రెడ్డి జేబులో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ ఆధారంగా మా చావుకి మేమే కారణం, ఇంకెవరు కాదు. మాకు ఆర్థిక ఇబ్బందులు అండ్ నాకు మానసిక ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మేము తనువు చాలిస్తున్నాం అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూద్దాం. అంటే వాళ్ళకు ఇప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళేమంటారు. సో ప్రస్తుతం మనం 3rd ఫ్లోర్ లో ఉన్నాము. వాళ్ళు అంటే చంద్రశేఖర్ రెడ్డి అండ్ కవిత దంపతులు ఇద్దరు ఇక్కడే నివాసం ఉండేవారు. మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడే బతకడం బానే బతికారు వీళ్ళు. కానీ వీళ్ళు చనిపోయే ముందు మాత్రం రాసిన లెటర్లు మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సూసైడ్ నోట్ లో రాసిన విషయాలు ఏంటి అని అంటే, ఒకటి అంటే పిల్లలిద్దరూ ఎవరికి భారం కావద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా చంపేసి మేము చనిపోతున్నాం అని చెప్పేసి రాశారు. అండ్ ఈయన నేను కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశాను. 2019లో ఉద్యోగం నుండి బయటకు వచ్చేసాను. 2 ఏళ్ల పాటు ఊర్లో వ్యవసాయం చేశాను. కానీ వ్యవసాయంలో ఆశించినంత ఆర్థికంగా స్థిరపడలేకపోయాము. కుటుంబ పోషణ కోసం అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రయత్నం చేశాము. కానీ సాధ్యం కాలేదని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆత్మ గౌరవంతో ఇతరులకు సహాయం అడగలేదని తెలిపారు. అదే విధంగా వేరే పని చేయలేకపోయాను. దీంతో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అమ్మ, నాన్న, అన్న మమ్మల్ని క్షమించండి అంటూ చంద్రశేఖర్ రాశారు లెటర్‌లో. అలాగే కవిత అంటే వైఫ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ వైఫ్, ఆమె కూడా అమ్మా, నాన్న నన్ను క్షమించండి. అమ్మ బంగారం ముత్తూట్‌లో ఉంది. అంటే ముత్తూట్ ఫినాన్స్‌లో పెట్టాము. అది విడిపించి అమ్మకు ఇవ్వండి. మమ్మల్ని ఊరికి తీసుకొని వెళ్ళండి. ఇంట్లో సామాన్లు అందరికి పంచండి అని చెప్పేసి లేఖలో రాశారు. కానీ వీళ్ళు అంటే మా పిల్లలు ఇంకా ఎవరికీ భారం కావద్దు అని చెప్పేసి మరి చంపే టైంలో వాళ్ళు ఎంత బాధకు గురయ్యి ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో పిల్లలు అంటే వాళ్ళ సుఖం కోసం పిల్లల్ని ఆగం చేసే జనరేషన్‌లో వీళ్ళు మా పిల్లలు ఎవరికి భారం కావద్దు. రేపటి నాడు తల్లి లేని పిల్లలు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళకు ఎంత బాధ అయితదో అని చెప్పేసి వాళ్ళకు విషం ఇచ్చి చంపేయడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. సింగిల్ పేరెంట్ ఉన్నా, ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ లేకపోయినా వాళ్ళని ఎంత దారుణంగా చూస్తారో చుట్టాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ఆస్తి ఉంటే ఓకే. ఆస్తి ఉంది గదా అని జెప్పేసి చుట్టాలు చూడడం ఒక ఎత్తైతే, అసలు ఆస్తే లేకపోతే పిల్లల్ని ఎంత దారుణంగా జూస్తారో అందరికి తెలిసిన విషయమే. మనం చూస్తున్నాం. సినిమాల్లో చూస్తాము. డైరెక్ట్‌గా మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మా పిల్లలు ఎవరికి భారం గావద్దు, మా పిల్లలు ఇంకెప్పుడు బాధపడొద్దు అని జెప్పేసి ఒకేసారి బాధ పెడతామనుకున్నారో మరి ఏందో తెలీదు. ఆళ్ళిద్దరిని చంపేసి
వీళ్ళు కూడా ఒక గదిలో ఊరేసుకొని ఇదే ఇంట్లో చనిపోయారు. సో, వాళ్ళ ఆత్మకు మాత్రం శాంతి కలగాలనే చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు. ఆయన ఏ వ్యసనాలకు పోలేదు. ట్రై చేశారు బతకడానికి, పిల్లలకు మంచి జీవితం ఇయ్యడానికి చంద్రశేఖర్ ట్రై చేశారు. ఒక పక్క వ్యవసాయం చేశారు. అందులో కూడా అసలు రాణించలేకపోవడంతో మళ్ళీ కెమిస్ట్రీ లెక్చరర్‌గా ఒక ప్రైవేట్ కాలేజ్‌లో వర్క్ చేశారు. మరి ఏమైందో ఏమో 6 నెలల క్రితం ఆయన జాబ్ బోయింది. జాబ్ బోయినప్పటి నుంచెల్లి ఇంకా ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఇబ్బందులని ఇగ తట్టుకోలేక ఇగ నా పిల్లలకు, నా కుటుంబానికి నేను హెల్ప్ చేయలేకపోతున్నా, వాళ్ళకు మంచి జీవితం ఇయ్యలేనేమో అని చెప్పేసి భయపడ్డారో ఏమో చంద్రశేఖర్. సో, ఆయన తనువు చాలించడమే గాకుండా పిల్లలిద్దరిని చంపేసి కవితని అండ్ ఆయన ఇద్దరు కలిసి చనిపోవడం చాలా దారుణం. సో, ఏదేమైనా పోలీసులు ఓయూ పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేసుకొని దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వస్తాయి. సో, ఇది ఇప్పటికైతే అందిన సమాచారం. మరి చూస్తూనే ఉండండి. మిగతా సమాచారం కోసం మళ్ళీ మీ ముందుకొస్తాం.